మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందికి నిద్రలేమి అంటే క్రానిక్ ఇన్సామ్నియా ఇబ్బంది పెడుతూ ఉంది. ఈ నేపథ్యంలో మీ పెరట్లో ఉండేటటువంటి ఒక చిన్న ఆకుతో, మీ వంటింట్లో ఉండేటువంటి చిన్న గింజలతో నిద్ర మాత్రల కంటే అద్భుతమైనటువంటి ప్రశాంతమైన సైడ్ ఎఫెక్ట్స్ లేని మీరు నిద్రని పొందొచ్చు. ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 30% పైగా ప్రజలు నిద్రలేమితో అంటే ఇన్సామ్నియాతో బాధపడుతున్నారని, ఇది ధూమపానం అంటే స్మోకింగ్ కంటే కూడా ప్రమాదకరమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రని కేవలం విశ్రాంతిగా మాత్రమే కాకుండా శరీరానికి అవసరమైన ఒక మరమ్మత్తు టైం కింద భావించాలి. ఒక రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే నిద్ర లేదనుకోండి, మరుసటి రోజు మన మెదడు పనితీరు దాదాపు 40% వరకు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం అలసట మాత్రమే కాదు, దీర్ఘకాలంలో గుండె జబ్బులు, డయాబెటీస్ లాంటి ప్రమాదకరమైన సమస్యలకు దారితీసే మొదటి మెట్టు. ఈ రోజుల్లో మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేతిలో స్మార్ట్ ఫోను, కళ్ళ ముందు ల్యాప్టాప్ స్క్రీన్లు మన నిద్రకి శత్రువుల కింద మారాయి. వీటి నుంచి వచ్చే నీలి కాంతి, ఆ బ్లూ లైట్ మన మెదడులో నిద్రను కలిగించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీనికి తోడు పని ఒత్తిడి, రేపటి గురించి ఆందోళన కలగలిసి మనసుని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. ఫలితంగా పక్క మీద వాళ్ళ వెంటనే నిద్ర రాక గంటల తరబడి సతమతం అవుతూ ఉంటాం. దీనికోసం చాలామంది నిద్ర మాత్రలు వైపు చూస్తున్నారు. కానీ అవి ఏదో టెంపరీగా రిలీఫ్ని ఇస్తే ఇవ్వచ్చేమో, కానీ దానికంటే కూడా ఆ బోర్డ్ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఇవి దెబ్బతీస్తాయి. అయితే మన వంటింట్లో, మన పెరట్లో దొరికేటటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆకుతో, గింజలతో ఈ సమస్యకు సహజమైన పరిష్కారం దొరుకుతుంది. ఈ వీడియోలో మనం చర్చించబోయేటటువంటి ప్రధాన అంశం ఇదే: తమలపాకు, సోంపు గింజల కలయికతో నిద్రలేమిని ఎలా తరిమి కొట్టాలి అనేది. ఆయుర్వేద ప్రకారంగా నిద్ర అనేది ఆరోగ్యానికి సంబంధించిన 3 ప్రధాన స్తంభాలలో ఒకటి. ఈ 3 ప్రధాన స్తంభాలని త్రయోపస్తంభాలు అంటారు. వాతదోషం పెరిగిపోవటం వల్ల మనస్సు అస్థిరంగా మారి నిద్రలేమి అంటే అనిద్ర అనే సమస్య వస్తుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. మన శరీరంలో మనసులో పెరిగినటువంటి ఈ రజోగుణాన్ని తగ్గించి సత్వగుణాన్ని పెంచడమే నిద్రకు అసలైన మార్గం. తమలపాకుకి ఆయుర్వేదంలో విశేషమైన స్థానం ఉంది. ఇది నిజానికి ఉష్ణవీర్యాన్ని కలిగి ఉంటుంది. అయితే కఫాన్ని, వాతాన్ని సమతుల్యం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచడానికి ఇది సహాయపడుతుంది. దాంతోపాటుగా నాడీ వ్యవస్థని ఉత్తేజితం చేసి, స్టిమ్యులేట్ చేసి ఆ తర్వాత ప్రశాంత స్థితికి తీసుకురావడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. తమలపాకు, సోంపు నిద్రకు అసలైనటువంటి మంత్రం. ఇది ఎలా పనిచేస్తుంది ఇది ముందు తెలుసుకోవాలి. మనం సాధారణంగా భోజనం తర్వాత తాంబూలం వేసుకోవటాన్ని ఒక సాంప్రదాయంగా మాత్రమే చూస్తాం. కానీ దాని వెనక ఒక గొప్ప ఆరోగ్య రహస్యం దాగుంది. తమలపాకులో ఉండే ఆల్కలాయిడ్స్ మన శరీరంలో డోపమైన్ లాంటి ఫీల్ గుడ్ హార్మోన్లని విడుదల చేయడానికి దోహదపడతాయి. ఇది మనసులో ఉండేటటువంటి ఆందోళనని, ఒత్తిడిని తగ్గిస్తూ శరీరాన్ని ప్రశాంతమైన విశ్రాంతి స్థితిలోకి, అంటే ఒక రిలాక్సేషన్ మోడ్లోకి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే శరీరం, మనస్సు రిలాక్స్ అవుతాయో అప్పుడు సహజంగానే నిద్ర అనేది ముంచుకొచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇందుట్లో ఎలాంటి పొగాకు కానీ, సున్నం కానీ, ఇతర రసాయనాలు కానీ వాడకూడదు. కేవలం స్వచ్ఛమైన తమలపాకు మాత్రమే ఔషధం కింద పనిచేస్తుంది. దీనికి సంబంధించి అసలు శాస్త్రీయ విశ్లేషణ ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిద్ర పట్టకపోవడానికి ప్రధాన కారణం మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం కూడా. ఇది ఒక కారణం. నిజానికి కడుపులో ఉబ్బరింపు, అజీర్ణం ఇలాంటివి ఉన్నప్పుడు మెదడుకి సరైన సంకేతాలు వెళ్ళవు. ఇక్కడే ఈ సోంపు అంటే ఫెనల్ సీడ్స్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. సోంపు గింజల్లో ఉండేటటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ జీర్ణక్రియని మెరుగుపరచడమే కాకుండా శరీరంలో ఉండేటటువంటి వేడిని తగ్గిస్తాయి. తమలపాకు, సోంపు వీటిని కలిపి నమిలినప్పుడు వచ్చే రసం నోటి ద్వారా నేరుగా రక్తంలోకి చేరి మెదడులో ఉండేటువంటి నరాలని శాంతపరుస్తుంది. ఇది కార్టిసాల్ అనేటటువంటి ఒక స్ట్రెస్ హార్మోన్ స్థాయిని తగ్గించి నిద్రకి అవసరమైన వాతావరణాన్ని శరీరంలో సృష్టిస్తుంది. ఇది ఒక సహజమైన సెడిటివ్, అంటే ఆ మత్తును కలిగించేలాగా కాకుండా శరీరాన్ని సహజమైన విశ్రాంతికి సిద్ధం చేసే సాధనం కింద పనిచేస్తుంది. అయితే మరి దీన్ని ఎలా వాడాలి, ఉపయోగించే విధానం ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. రాత్రి పడుకోవటానికి సుమారుగా ఒక 30 నుంచి 40 నిమిషాల ముందు ఒక లేత తమలపాకుని శుభ్రంగా కడగండి. దాని కాడని, చివరి ఉండేటటువంటి తోకని తుంచేయండి. ఎందుకు ఇలాగా అంటే వాటిలలో కొన్ని అవాంఛనీయ లక్షణాలు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారంగా ఈ భాగాలు జీర్ణానికి మంచిది కాదు.
ఆకు మధ్యలో ఒక అర టీ స్పూన్ సోంపు గింజలను ఉంచండి. దీన్ని మడిచి నోట్లో వేసుకొని నెమ్మదిగా నమలండి. ఈ రసాన్ని మెల్లగా మింగుతూ ఉండాలి. ఇలా చేయటం వల్ల లాలాజల గ్రంథులు ఊరతాయి, ఊరి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా ఈ రసం నాడీ వ్యవస్థ పైన తక్షణమే ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది నమిలిన కాసేపటికే కనురెప్పలు బరువుగా అనిపించడం, మనసులో అలజడి తగ్గటం మీరు గమనిస్తారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఇతర శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఏమిటి, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. నిద్రలేమి సమస్య మరీ తీవ్రంగా ఉంటే కేవలం ఇలాంటి చిట్కాలు సరిపోకపోవచ్చు. అటువంటప్పుడు వైద్య పర్యవేక్షణలో కొన్ని ప్రామాణికమైన ఆ ఔషధాన్ని వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రముఖ ఆయుర్వేద గ్రంథాల ఆధారంగా సేకరించినటువంటి కొన్ని ముఖ్యమైన ఔషధాలు. వీటిని మనం తెలుసుకుందాం. ముందు చెప్పుకోవాల్సింది పేరులేని వ్యాధికి పెన్నేరుగడ్డ గురించి, అంటే అశ్వగంధ చూర్ణం. అశ్వగంధని ఆయుర్వేదంలో రసాయన ఔషధం కింద పిలుస్తాం. ఇది ఒత్తిడిని తగ్గించే అద్భుతమైన గుణం కలిగి ఉంటుంది. అడాప్టోజెనిక్ ప్రాపర్టీ ఉంటుంది దీనికి. నిద్రలేమికి ఇది చాలా ప్రాచుర్యం పొందిన మందు. సుమారుగా 3 నుంచి 5 గ్రాముల అశ్వగంధ పొడిని ఒక కప్పు గోరువెచ్చని గేదె పాలు ఎందుకు అంటే ఇది నిద్రని బాగా కలిగిస్తుంది. ఈ గేదె పాలలో కలుపుకొని రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. ఇందులో కొద్దిగా పటిక బెల్లం లేదా నెయ్యి చేర్చడం వల్ల దీని గుణం మరింత పెరుగుతుంది. ఇది మెదడులో ఉండేటువంటి నరాలను బలపరుస్తూ గాఢమైన నిద్రని ఇవ్వటమే కాకుండా ఉదయం లేచేటప్పటికి శరీరాన్ని చాలా ఉల్లాసంగా ఉంచుతుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సింది జటామాంసి చూర్ణం గురించి. విపరీతమైన ఆలోచనలతోటి మెదడు వేడెక్కిపోయి నిద్ర రాని వాళ్ళకి జటామాంసి ఒక వరప్రసాదం. ఇది మెదడుని చల్లబరుస్తుంది. సుమారుగా 1 నుంచి 3 గ్రాముల జటామాంసి చూర్ణాన్ని తేనెతో లేదా గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి రోజుకి 2 సార్లు లేదా రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. ఇది కేంద్ర నాడీ వ్యవస్థ పైన, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అంటే సిఎన్ఎస్ పైన ప్రభావం చూపించి ఆందోళనని, డిప్రెషన్ని తగ్గించి సహజమైన నిద్రని ప్రేరేపిస్తుంది. అధిక రక్తపోటు, అంటే హై బ్లడ్ ప్రెషర్ కారణంగా నిద్రలేమితో బాధపడే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన మూలిక తగర, వెలరేనియా. దీన్ని వెలరేనియా వెలచి అని కూడా పిలుస్తారు. దీన్నే వెలేరియన్ అని కూడా అంటారు. దీన్ని ఇండియన్ వెలేరియన్ అని కూడా పిలుస్తారు. ఇది నిద్రను పుట్టించడంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది మన మెదడులో గాబా, అంటే GABA అంటారు అనేటటువంటి ఒక న్యూరో ట్రాన్స్మిటర్ స్థాయిని పెంచడం ద్వారా మనసుని శాంతపరుస్తుంది. తగర లేదా తగరం చూర్ణాన్ని 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో కలిపి రాత్రిపూట తీసుకోవాలి. దీన్ని ఇతర మూలికలైన జటామాంసి, అశ్వగంధతో కలిపి తీసుకున్నారనుకోండి, ఫలితాలు మరింత శీఘ్రంగా, మరింత ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇది అలవాటుగా, అంటే ఎడిటివ్గా మారదు. ఇది దీని ప్రత్యేకత. కానీ దీర్ఘకాలపు నిద్ర సమస్యకు ఇది చాలా నమ్మదగ్గ ఔషధం. ఇక బ్రాహ్మీ వటి లేదా బ్రాహ్మీ సరస్వతారిష్ట ఇలాంటి సిరప్స్ గురించి మీకు చెప్పాలి. జ్ఞాపక శక్తికి మారుపేరుగా బ్రాహ్మీని మనం వింటుంటాం, కానీ ఇది నిద్రలేమి కూడా అంతే బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మానసిక అలసట, అంటే మెంటల్ ఫెటీగ్ వల్ల నిద్ర పోలేని వాళ్ళకి ఇది మంచిది. బ్రాహ్మీ ఆకుల రసం కానీ, లేదా మార్కెట్లో దొరికే బ్రాహ్మీ వటి కానీ, లేదా సరస్వతారిష్ట ఇలాంటి టానిక్స్ కానీ వైద్య సలహా మేరకు వీటిని వాడుకుంటే, అంటే ఒకవేళ బ్రాహ్మీ వటి అయితే 1 నుంచి 2 మాత్రలు రాత్రిపూట పాలతో తీసుకోవచ్చు. ఇది తలలో ఉండే పిత్తాన్ని, హీట్ని తగ్గించి మెదడుని చల్లబరుస్తుంది. విద్యార్థులకి, IT ఉద్యోగులకి, మానసిక శ్రమ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇది అద్భుతమైన ఔషధం. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయం మీకు మనవి చేయాలి. నిద్ర అనేది మన చేతుల్లో ఉన్న ఒక అద్భుతమైన వరం. దాన్ని ఆ కృత్రిమ మందులతో కాకుండా ప్రకృతి ప్రసాదించిన చిన్న చిన్న మార్పులతో సరిచేసుకోవచ్చు. తమలపాకు, సోంపు ఇలాంటి ఈ సహజ పదార్థాలు మన జీర్ణశక్తిని, నాడీ వ్యవస్థని ఏకకాలంలో సరిచేయటం ద్వారా నిద్రని రప్పిస్తాయి. అయితే ఇవి కేవలం తాత్కాలిక ఉపశమనాలు కాకుండా జీవనశైలిలో భాగంగా మారాలి. రాత్రిపూట స్క్రీన్ టైం తగ్గించడం, సరైన సమయానికి భోజనం చేయటం, ఇలాంటి అలవాటుతో పాటు ఈ చిట్కాలను పాటిస్తే ఫలితం శాశ్వతంగా ఉంటుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మాత్రం, లేదా గర్భిణీలు మాత్రం వైద్య సలహాతో మాత్రమే వీటిని వాడాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి రేపటి రోజు కోసం ఈ రాత్రి నుంచే ప్రశాంతమైన నిద్రకి పునాది వేసుకోండి. ఎందుకంటే నిద్ర బాగుంటేనే జీవితం బాగుంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all.
శుభం.